కాలిపోయినటువంటి అగ్నికి ఆహుతి అయినటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? మరి హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది, బెంగళూరుకి వెళ్తుంది. టోటల్ 46 మెంబర్స్ ఉన్నారట. నిన్న 41 అన్నారు. ఒకసారి మీకు రాసి చూపిస్తా. రైట్, మొత్తం 46 మెంబర్స్ ఉన్నారంట. 46 మందితో హైదరాబాద్ నుండి బెంగళూరు పోతుంది. 11 గంటలకేమో స్టార్ట్ అయింది హైదరాబాద్లో. బండ్ల కూడా చివరస్తున్నా ఏదో ఒకటి నుండి వెళ్ళిపోయింది. మరి దీనికి సంబంధించి ఎగ్జాక్ట్లీ 3 గంటల ప్రాంతంలో ఒక బైక్, ఈ వెళ్తున్నటువంటి బస్సుకి ఒక బైక్ తగిలింది. తగిలినప్పుడు వెంటనే ఆ డ్రైవరు ఆపేస్తే అయిపోయేది. తగిలినాక కూడా కొన్ని మీటర్లు అట్లే లాక్కెళ్ళింది బస్సు ఆ బైక్ని. దాంతో ఈ బైక్ ఏం చేసిందంటే ఈ డీజిల్ ట్యాంక్, బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంక్కి బలంగా తగలడంతో ఆ డీజిల్ లీక్ అయి మంటలు రావడంతో ఒక్కసారిగా, ఇదంతా ఏసీ బస్సు కాబట్టి ఏసీ ఫుల్గా ఉండొచ్చు, దాంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించినాయి. దాంట్లో 27 మంది బయటపడ్డారట. ఇక్కడ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. 27 మంది బయటపడ్డారు, 46 మంది ప్రయాణిస్తున్నారు, 19 మంది దాంట్లోనే కూర్చున్న సీట్లలోనే, ఈ సీట్లలోనే సజీవ దహనమై అస్థి పంజరాలుగా మిగిలిరు. కూర్చున్న సీట్లోనే. ఇక ఈ బస్సుకున్నటువంటి డోరు లాక్ అయిందట, వైర్ తెగిందట. లాకింగ్ అన్లాకింగ్ ఆటోమేటిక్ ఉంటుంది కదా, అది తెగి దాంట్లో నుండి బయటికి రాకుండా కూడా కొంతమంది అలానే చనిపోయారు. మరి ఈ చనిపోయిన దాంట్లో మొత్తం 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ ఉన్నారట. 6 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. తెలంగాణ వాళ్ళు ఇక్కడ రాద్దాం ఒకసారి. తెలంగాణ వారు 6 మంది, తర్వాత ఏపీ వారు వాళ్ళు కూడా 6 మంది అట. నెక్స్ట్ తమిళనాడు 2, కర్ణాటక 2, బీహార్ 1, ఒడిశా 1, ఇంకొకరు ఎవరు? 6, 6, 12, 13, 14, 15, 16, 17, 18 ఇంకొకరు చొప్పున మరణించారు. మొత్తం మీద ఇంకొకరు, మొత్తం మీద 19 మంది మరణించారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. 19 మంది మరణించారు. ఈ మరణానికి కారణం ఎవరు? ఈ బస్సు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో, ఈ బస్సు ఎక్కడైతే ఆ బైకును ఢీకొన్నదో, ఢీకొన్న దగ్గరే ఆపేస్తే ఈ మంటలు చెలరేగేవి కావు. మరి ఆపకుండా అట్లే పోవడం వల్ల బైక్ డీజిల్ ట్యాంక్కి తగిలి దాంట్లో డీజిల్ లీక్ అయి ఈ మంటలు రావడం కారణం. అంత కారణం ఎవరు? మరి డ్రైవరే. డ్రైవరు ఆ మంటలు అంటుకునే సమయంలో డ్రైవర్ దూకి పారిపోయారు. 2 డ్రైవర్ అసిస్టెంట్ ఉంటారు, 2 పారిపోయారట.